వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక అందరికీ ఎరకనే ప్రతి ఒక్కరు కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటూ నినాదాలతో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇక ప్రజెంట్ నేను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్న 144 సెక్షన్ తర్వాత మొదటి నిరసన అనమాట. సో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలకు సంబంధించి సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. ఎన్నికలకు ముందు వాళ్ళకి ఎలాంటి హామీలు ఇచ్చారు, ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది అనేది. సో ఏమేమి హామీలు ఇచ్చారు అన్న, అసలు ఎందుకు ఇలా మళ్ళీ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించే పరిస్థితి వచ్చింది? రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల కంటే ముందు మాకు హామీలు ఇవ్వడం జరిగింది. ఏమేమి హామీలు అని అంటే, మీకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాము మోటార్ కార్మికులకు. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వం ఆంధ్రాలో జగన్ వచ్చే 12,000 రూపాయలు సంవత్సరానికి, అవి మన గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లోనే అవి చేస్తామని చెప్పారు. అలాగే మీటర్ ఛార్జీలు కూడా పెంచుతామని చెప్పారు. సరే, ఇవన్నిటి మీద కూడా పెంచడానికి జనవరిలోనే పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. పోయినాము అక్కడికి. పోయిన తర్వాత ఈ సంక్షేమ బోర్డు కానీ, ఈ 12,000 రూపాయలు కానీ ఎట్లా ఇవ్వాలి, విధి విధానాల గురించి ఒక 20 పేజీల లేఖను కూడా మేము సార్కు అన్ని ఇచ్చేసినాము. అన్ని సంఘాల తరపున మా సంఘం కూడా ఇచ్చేసినాము. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా మాకు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా మహాలక్ష్మి స్కీమ్ వచ్చి ఆటో డ్రైవర్లకు పుట్టలు కొట్టే విధంగా చేసింది. ఏందయ్యా అని అంటే, ఇప్పుడు గ్రామాల్లో షేరింగ్ చేసుకునే ఆటోలు 10 రూపాయలకు 20 రూపాయలకు తిరిగే ఆటోలు మొత్తం అక్కడ లేకుండా అయిపోయింది. వాళ్ళంతా వచ్చి హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉన్న ఆటో డ్రైవర్లు ఓలా, ఊబర్, రాపిడో కూడా అది రాని పరిస్థితిలో వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమం ఇంత జరగడానికి కారణము ఎవరు అనేది కూడా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. హైదరాబాద్లో ఉన్న డ్రైవర్లు, డిస్టిక్లలో ఉన్న డ్రైవర్లు మొత్తము ఒక్కసారిగా వచ్చేసి వాళ్ళకు వీళ్ళకు ఉపాధి లేదని ఇప్పుడు ధర్నా చౌకి దగ్గరికి మా హామీలు ఏమైనాయి, ఎంతవరకు వచ్చినాయని నిలదీయడానికి అడగడానికి ఇక్కడ వచ్చినాము. ఇప్పుడు మూసి పర్యవేక్షణకు 150 కోట్లు 200 కోట్లు అంటున్నారు, కానీ మాకు మాత్రం మేము అడగట్లేదు. మా న్యాయమైన పోరాటం 12 సంవత్సరాల నుంచి ఏదైతే మీటర్ ఛార్జీలు పెడతారో ఆ మీటర్ ఛార్జీలు పెంచమని, సంక్షేమ బోర్డు వల్ల గవర్నమెంట్కి వచ్చే ఒక్క రూపాయి కూడా నష్టం లేదు. కొత్త లారీలు, వెహికల్స్ కొంటున్నారు కాబట్టి దాని మీద ఒక 2% చేసి తీసినా కానీ సంక్షేమ బోర్డు వస్తుంది. మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల కూడా గవర్నమెంట్కి వచ్చే నష్టం లేదు. కానీ ఎందుకు జాప్యం చేస్తుంది, ఎందుకు ఇట్లా చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. అలాగే ఇంకోటి ప్రమాదకరమైన విషయం ఏంటంటే, 2002లో గ్రేటర్ హైదరాబాద్లో ఆటో పర్మిట్లు నిషేధించింది గవర్నమెంట్. అప్పటి నుంచి వెళ్ళి పాత వెహికల్ ఏదైనా ఉంటే స్క్రాప్ కావాలి, దాని మీదనే కొత్త వెహికల్ తీసుకుని రావాలి అనే నిబంధన ఇప్పటికి కూడా ఉన్నది. కానీ ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో ఒక ఆటో కొనాలనుకుంటే 5,30,000 రూపాయలు. అదే ఎన్నికలప్పుడు మీ కాడికే వచ్చే హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీల గురించి మళ్ళీ పట్టించుకుర్రా అసలు? ఎందుకంటే ఇది రెండోసారి మీరు నిరసన తెలపడం. అయితే ఎలక్షన్లప్పుడు మాత్రము మమ్మల్ని పిలిచి రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమ్, వీళ్ళందరి సమక్షంలోనే మా జేఏసీ ఆధ్వర్యంలోనే వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. మీ హామీలన్నీ కూడా మేము 100 రోజుల్లోనే నెరవేరుస్తాము అని అన్నారు. కానీ ఇప్పటికీ 11 నెలలు అయిపోతున్నా కానీ మా హామీల గురించి ఊసెత్తడం లేదు. ఊసెత్తకపోగా మేము మెమరండాలు ఇచ్చినాము. ధర్నాలు కూడా చేయడానికి వస్తే ధర్నాలు చేయొద్దు, మేము ఇప్పుడే కొత్తగా వచ్చినాం కదా, కొద్ది రోజులు ఆగండి అని మమ్మల్ని ఆపడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ ధర్నా చౌకి దగ్గర కూడా 144 సెక్షన్ ఉన్నా కానీ సివి ఆనంద్ గారికి ఇంతకుముందు గతంలో కూడా సిపి చేసింది కాబట్టి ఆయనకు మేము ఎంత శాంతియుతంగా ఎంత మంచిగా చేసుకుంటాం అనేది ఆ సార్కు తెలుసు కాబట్టి ఆయన వీళ్ళు చేసుకునే న్యాయమైన డిమాండ్లకు అని వారిని స్పందించి మాకు పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది.